సార్ ఇందాక కిడ్నీ డిసీజెస్లో కిడ్నీ ఫెయిల్యూర్ అని కూడా చెప్పారు మీరు. సో అసలు కిడ్నీ ఫెయిల్యూర్ అనేది ఎందుకు వస్తుంది? సో కిడ్నీ ఫెయిల్యూర్ అంటే మనకి ఏంటంటే దాన్ని మామూలుగా టెక్నికల్గా అయితే సికేడి అంటున్నారు. సికేడి అంటే క్రానిక్ కిడ్నీ డిసీజ్. సో క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటే కిడ్నీ సరిగ్గా పనిచేయట్లేదు అని అర్థం. కిడ్నీ పనితీరు ఆగిపోతే ఏమవుతుందంటే మనకి బాడీలో ఏదైతే వ్యర్థ పదార్థాలు ఏర్పడుతుందో అవి బయటికి వెళ్ళకుండా బాడీలోనే పేరుకుని పోయి దానివల్ల మిగతా అవయవాలు కూడా మీకు పనిచేయడం ఆపేసి దానివల్ల ఈ ఎఫెక్ట్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి. సో జిఎఫ్ఆర్ అంటారు. జిఎఫ్ఆర్ అంటే గ్లోమెరులర్ ఫిల్ట్రేషన్ రేట్. ఇదేంటంటే కిడ్నీ యొక్క పనితీరుని చెప్పే ఒక ఫార్ములా. సో ఈ ఫార్ములాకి మనకి క్రియాటినిన్ అంటారు. క్రియాటినిన్ అంటే ఒక బ్లడ్ టెస్ట్. బ్లడ్లో ఉన్న క్రియాటినిన్, ఈ వ్యర్థ పదార్థాలు అనేది మనం మాట్లాడుకుంటున్నాం కదా. సో క్రియాటినిన్, యూరియా అనేవి ఈ వ్యర్థ పదార్థాలు 2 మాలిక్యూల్స్. ప్రతిరోజు మనకి ఫామ్ అయ్యే మాలిక్యూల్స్ మిలియన్స్ ఆఫ్ మాలిక్యూల్స్ ఫామ్ అయ్యే దానిలో మనం చెక్ చేసేది కేవలం యూరియా అండ్ క్రియాటినిన్ అనమాట. సో క్రియాటినిన్ పెరిగింది అంటే కిడ్నీలు సరిగ్గా పనిచేయట్లేదు. కిడ్నీ దానివల్ల మీకు బ్లడ్లో ఈ క్రియాటినిన్ అనేది అక్యుములేట్ అయిపోయి ఆ లెవెల్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సో కిడ్నీ ఫంక్షన్ ఎప్పుడైతే తగ్గిద్దో దాన్ని కిడ్నీ ఫెయిల్యూర్ అంటారు. అంటే నార్మల్గా ఇండియన్స్కి అరౌండ్ 80 to 100 జిఎఫ్ఆర్ ఉంటుంది. 80 to 100 ml/min అంటారు. అదే మనకి యూరోపియన్స్ కానీ లేకపోతే అమెరికన్స్ కానీ వాళ్ళకి అట్లీస్ట్ ఒక 100 నుంచి 120 ml/min ఉంటుంది అనమాట. దిస్ ఈస్ బేస్డ్ ఆన్ దేర్ మజిల్ బిల్డ్. సో యూరోపియన్స్కి అమెరికన్స్కి మజిల్ బిల్డ్ చాలా ఎక్కువ ఉంటుంది, మస్కులర్ ఉంటారు కాబట్టి వాళ్ళకి కిడ్నీలు ఇంకా బాగా పనిచేయాలి యాక్చువల్లీ అయితే. సో డెఫినెట్లీ వాళ్ళ జిఎఫ్ఆర్స్ ఎక్కువ ఉంటాయి. బట్ యావరేజ్ ఇండియన్కి అయితే 80 to 100 అనేది కనిపిస్తూ ఉంటుంది. ఈ మధ్య ప్రతి ల్యాబ్ జిఎఫ్ఆర్ని క్యాలిక్యులేట్ చేసి రిపోర్ట్స్లో ఇస్తున్నారు కాబట్టి ఈవెన్ సొసైటీలో కూడా జిఎఫ్ఆర్ మీద చాలా అవేర్నెస్ పెరిగింది. సో అందరికీ తెలుస్తుంది ఇది చేయించుకోవాలి అనేసి ప్రాబ్లం ఉంది అని అంటే. అండ్ మోరోవర్ అసలు ఈ కిడ్నీ డిసీజెస్ ఏవైనా వచ్చినప్పుడు అసలు సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి సార్? సో సైన్స్ అండ్ సిమ్టమ్స్ కంటే ముందు మనకి కిడ్నీ వ్యాధులు అంటే కిడ్నీ ఫెయిల్యూర్కి కారణాలు ఏంటి? సో కిడ్నీ ఫెయిల్యూర్ మన ఇండియాలో అయితే మోస్ట్ కామన్ కాజ్ డయాబెటీస్. సో షుగర్ వల్ల కిడ్నీ డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. 100 మంది డయాబెటిక్ పేషెంట్స్ చూసుకుంటే ఒక 40 to 50% ఆఫ్ దెమ్ కిడ్నీ వ్యాధికి గురవుతూ ఉంటారు యాక్చువల్లీ అయితే. సో షుగర్ వల్ల కిడ్నీ డ్యామేజ్ అవ్వాలంటే ఒక 10 years అన్న డయాబెటీస్ ఉండాల్సి వస్తుంది. ఈ 10 yearsలో మీ షుగర్ కంట్రోలు, మిగతా పారామీటర్స్ అంటే బీపీ కంట్రోల్ కానీ కొలెస్ట్రాల్ కంట్రోల్ కానీ వీటి వల్ల కూడా మీకు కిడ్నీ ఫెయిల్యూర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఫస్ట్ కాజ్ ఏంటంటే మీకు డయాబెటీస్. సెకండ్ కాజ్ ఏంటంటే హైపర్ టెన్షన్. హైపర్ టెన్షన్ అంటే మనం హై బీపీ అని అనుకుంటాము. సో ఈ హై బీపీ అనేది కూడా చాలామందికి సిమ్టమ్స్ ఉండవు. వాళ్ళకి బీపీ ఉందని కూడా అసలు తెలియదు. కేవలం ప్రీ ప్లేస్మెంట్ చెకప్స్ అంటారు. అంటే ఒక జాబ్ జాయిన్ అయ్యే ముందు మెడికల్ చెకప్స్ చేస్తుంటారు, లేదు స్కూల్లో హెల్త్ స్క్రీనింగ్ జరిగేటప్పుడు కానీ, లేదు ఇప్పుడు అయితే మనకి జనరల్ చెకప్స్, మాస్టర్ హెల్త్ చెకప్స్లో ఇవన్నీ ఉంటున్నాయి కాబట్టి బీపీలు అప్పుడు కూడా బయటపడుతున్నాయి. సో 100 మంది హైపర్ టెన్సివ్స్ ఉంటే 50 మందికి తెలియదు. సో ఆ 50 మందిలో కూడా 50% మందే ట్రీట్మెంట్లో ఉంటారు. చాలామందికి బీపీ ఒకసారి చెక్ చేసుకొని ఎక్కువ ఉందంటే దాన్ని ఎక్కువ మంది పట్టించుకోరు. దాన్ని ఇగ్నోర్ చేసేసుకొని వాళ్ళు ఇదేదో నేను నడిచి వచ్చాను, నేను ఇప్పుడు టెన్షన్లో ఉన్నాను అని చెప్పేసి వాళ్ళు ఫీల్ అయ్యి దాన్ని ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. సో సెకండ్ కాజ్ మీకు హై బీపీ వల్ల కూడా కిడ్నీ ఫెయిల్యూర్ వచ్చే అవకాశం ఉంటుంది. థర్డ్ థింగ్ ఏంటంటే మనకి ఇండియాలో పెయిన్ కిల్లర్స్ కానీ ఈ నేటివ్ మెడిసిన్స్ అంటే హెర్బల్ మెడిసిన్స్ కానీ పసర్లు తినడము, హోమియోపతి ఆయుర్వేదిక్ మెడిసిన్స్ తినడము ఇవంతా చాలా కామన్ అన్నమాట. సో లాంగ్ టర్మ్ డిసీజెస్ లైక్ రొమటైడ్ ఆర్థరైటిస్ కానీ వీటికి హోమియోపతి ఆయుర్వేదాలు బాగా పనిచేస్తాయి, ఆస్తమా కానీ అవన్నీ. కానీ ఈ మందుల వల్ల అప్పుడప్పుడు మీకు కిడ్నీ ఫెయిల్యూర్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో దట్స్ ఎ నోన్ ఫ్యాక్ట్. సో మందుల వల్ల పెయిన్ కిల్లర్స్ వల్ల కానీ వీటి వల్ల కిడ్నీ ఫెయిల్యూర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ కాజ్ ఏంటంటే మీకు కిడ్నీలో స్టోన్స్ వల్ల కూడా మీకు కిడ్నీ ఫెయిల్యూర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఒక సైడ్ కిడ్నీ స్టోన్ వచ్చి మూత్రంకి వెళ్ళే ద్వారంలో ఏమైనా స్టోన్ ఇరుక్కుపోయి దానివల్ల యూరిన్ స్టక్ అయిపోయి దానివల్ల కిడ్నీ వాచిపోయి దాన్ని సరిగ్గా ట్రీట్మెంట్ చేయకపోతే
ఆ కిడ్నీ పాడైపోయే అవకాశాలు ఉంటాయి. ఇది కాకుండా కిడ్నీలో ఇన్ఫెక్షన్స్, రికరెంట్గా కిడ్నీలో ఇన్ఫెక్షన్స్ వచ్చినాయి అంటే దాన్ని కూడా కరెక్ట్ టైంలో అప్రోప్రియేట్ యాంటీబయాటిక్స్తో అప్రోప్రియేట్ డ్యూరేషన్ ఆఫ్ ట్రీట్మెంట్, అంటే ఇన్ని రోజులు 10 రోజులు వేయాలి, 2 వారాలు వేయాలి, లేదా 5 రోజులకే ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాం. సో కరెక్ట్ అప్రోప్రియేట్గా డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ చేయకపోతే అదే పదే ఇన్ఫెక్షన్స్ వచ్చి కిడ్నీలు పాడైపోయే అవకాశాలు ఉంటాయి. ఇవి కాకుండా ఒబేసిటీ ఇట్ సెల్ఫ్ కెన్ కాజ్ కిడ్నీ ఫెయిల్యూర్. ఇవి కాకుండా మనకి స్మోకింగ్ కానీ ఆల్కహాల్ వల్ల కానీ కిడ్నీ ఫెయిల్యూర్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. ఇవి కాకుండా కొంతమందికి వంశపారంపరంగా కూడా వస్తూ ఉంటాయి. టిపికల్ ఎగ్జాంపుల్ ఏంటంటే మీకు పీకేడి అంటారు, పాలిసిస్టిక్ కిడ్నీ డిజీజ్. అంటే కిడ్నీలో చిన్న నీటి బుడగలు నిండిపోతూ ఉంటాయి. 1-2 ఉంటే పర్వాలేదు, కానీ కిడ్నీ మొత్తము మీకు కిడ్నీలో బుడగలన్నీ నిండిపోయి దాంతో కిడ్నీ అసలు పనిచేసే కిడ్నీ టిష్యూ లేకుండా కిడ్నీ ఫెయిల్యూర్ వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట. ఇది మోస్ట్లీ ఏంటంటే వంశంలో మదర్ టు చిల్డ్రన్ కానీ ఫాదర్ టు చిల్డ్రన్ కానీ అలా వస్తూనే ఉంటుంది. వారసత్వం హెరిడిటరీ, ఎగ్జాక్ట్లీ. సో దిస్ ఇస్ అనదర్ కాజ్ ఆఫ్ కిడ్నీ ఫెయిల్యూర్. ఇవి కిడ్నీ ఫెయిల్యూర్కి కారణాలు. సో కిడ్నీ ఫెయిల్యూర్కి కారణాలు ఒకవైపు చూస్తే ఇంకోవైపు మీకు వ్యాధి లక్షణాలు ఎట్లా ఉంటాయి అనేది అది చాలా ఇంపార్టెంట్. నేను ఇందాక చెప్పిన విధంగా కిడ్నీ ఫెయిల్యూర్ ఇనీషియల్ స్టేజెస్లో అయితే పెద్ద సిమ్టమ్స్ ఏమి ఉండవు. సో చాలామందికి నేను ఫంక్షన్స్ చెప్పినప్పుడే మీకు సిమ్టమ్స్ కూడా చెప్పేశాను ఆల్మోస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు కిడ్నీ ఫెయిల్యూర్లో ఎరిథ్రోపాయిటిన్ అనే హార్మోన్ సరిగా రాకపోవడం వల్ల బ్లడ్ తగ్గిపోతుంది. సో బ్లడ్ తగ్గినప్పుడు పేషెంట్స్కి వీక్నెస్ ఉండడం కానీ, ఆయాసం ఉండడం కానీ, లేదా ఏమైనా పని చేస్తే తొందరగా అలసట రావడం కానీ ఇవన్నీ ఈజీగా వస్తూ ఉంటాయి. ఈ సిమ్టమ్స్తో పేషెంట్స్కి ఇది కిడ్నీ ఫెయిల్యూర్ అని తెలియదు యాక్చువల్లీ అయితే. సో ఈ సిమ్టమ్స్ని కేవలం వేరే ఏదో డైలీ రొటీన్తో, అంటే ఈరోజు నేను సరిగ్గా టిఫిన్ చేయలేదనో, లేకపోతే ఈరోజు వర్క్ స్ట్రెస్ ఎక్కువ ఉందనో, వీటి వల్ల అనుకోని చెప్పేసి దాన్ని ఇగ్నోర్ చేస్తారు, అపోహపడుతూ ఉంటారు. సో దీనివల్ల మనకి డయాగ్నోసిస్ అనేది సరిగ్గా తెలియదు. నాన్ స్పెసిఫిక్ సిమ్టమ్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు హార్ట్ అటాక్ వచ్చింది అనుకోండి, హార్ట్ అటాక్ వస్తే గుండె నొప్పి వచ్చింది, వెంటనే మనము చెస్ట్ పెయిన్ ఏదో వస్తుంది అన్న సిమ్టమ్ వస్తుంది, వెంటనే మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్టులు చేయించుకోవడం అదంతా ఉంటుంది. అన్ఫార్చునేట్లీ కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్ అలా ఉండదు. సో సిమ్టమ్స్ అంటే చిన్నగా ఇలాగే నీరసం రావడం కానీ, కొంచెం పని చేస్తేనే అలసట రావడం కానీ, లేదు ఆకలి లేకపోవడము, కొంచెం వామిటింగ్స్ సెన్సేషన్ రావడం కానీ, లేదు అప్పుడప్పుడు దురదలు కూడా వస్తుంటాయి అన్నమాట. సో ఎప్పుడైతే మనకి వ్యర్థ పదార్థాలన్నీ బాడీలో పెరిగిపోతున్నప్పుడు ఏమవుతుందంటే దురదలు కూడా వస్తూ ఉంటాయి. సో ప్రొరైటిస్ అంటారు, జనరలైజ్ ప్రొరైటిస్ అంటారు. ఇవి కాకుండా యూరినరీ ప్రాబ్లమ్స్, అంటే మూత్రం తగ్గిపోవడము. కొంతమందికి అయితే ఇనీషియల్ స్టేజ్ ఆఫ్ కిడ్నీ ఫెయిల్యూర్లో కిడ్నీ కాన్సన్ట్రేటింగ్ ఎబిలిటీ కోల్పోయి యూరిన్ ఎక్కువ వస్తూ ఉంటుంది. సో యూరిన్ ఎక్కువసార్లు వెళ్ళడం కానీ, యూరిన్ ఎక్కువ క్వాంటిటీ రావడం కానీ అది కూడా కిడ్నీ లక్షణమే యాక్చువల్లీ అయితే. సో కిడ్నీ యూరిన్ తగ్గడం అనేది కిడ్నీ ఫెయిల్యూర్ని సూచిస్తుంది. ఇది కారణం కాళ్ళు వాపులు కానీ, మొహం వాపులు కానీ ఇవి కూడా కిడ్నీ ఫెయిల్యూర్ లక్షణాలు. హెడేక్, ఇవన్నీ చాలా నాన్ స్పెసిఫిక్గా ఉంటాయి కాబట్టి ఈ సిమ్టమ్స్ని కొంచెం సీరియస్గా తీసుకొని వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్టులు చేయించుకోవడం, ప్రాపర్ డయాగ్నోసిస్ చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది కాకుండా కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్ కూడా మీకు సెక్షువల్ డ్రైవ్ చాలా తక్కువ ఉంటుంది, లిబిడో తక్కువ ఉంటుంది. సో దిస్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ సిమ్టమ్ ఆఫ్ కిడ్నీ ఫెయిల్యూర్. సో ఇది కూడా మనం చాలా సీరియస్గా తీసుకొని, ఎందుకంటే చాలామంది దీన్ని నెగ్లెక్ట్ చేసి డాక్టర్ దగ్గర రాకుండా ఉంటూ ఉంటారు. సో దీన్ని కూడా కొంచెం మొహమాటంతోనో లేకపోతే అవి కిడ్నీ వ్యాధి లక్షణాలు అన్నమాట. సార్ లక్షణాలు చాలా డీటెయిల్గా చెప్పారు సార్. అండ్ అయితే ఇవన్నీ ఒకవేళ వచ్చింది అన్నప్పుడు డయాగ్నోసిస్ ఎలా చేస్తారు, ఏమేమి టెస్టులు చేస్తారు సార్ కిడ్నీ ఈ ప్రాబ్లమ్స్కి? సో ఎప్పుడైతే పేషెంట్ ఇలా సిమ్టమ్స్తో వస్తారో, లేకపోతే నేను పెయిన్ కిల్లర్ తీసుకున్నాను, సో నాకు కొంచెం కాళ్ళు వాపులు వచ్చినాయి, యూరిన్ సరిగ్గా రావట్లేదు, మూత్రంలో బ్లడ్లా రావడం కానీ, లేకపోతే బ్యాక్ పెయిన్ రావడం కానీ, మూత్రంలో మంట పుట్టడం కానీ, మూత్రం ఎక్కువసార్లు వెళ్ళవలసిన అవసరం రావడం, ఇవన్నీ వచ్చినప్పుడు కొన్ని పరీక్షలు ఉంటాయి. సో
సో ఇవన్నీ సింపుల్ పరీక్షలు, జస్ట్ సింపుల్ బ్లడ్ టెస్ట్, సింపుల్ యూరిన్ టెస్ట్లు. బ్లడ్ టెస్ట్లో మనం చూసేది బ్లడ్ యూరియా అండ్ క్రియాటినిన్, సీరం క్రియాటినిన్ అంటారు. సో ఈ క్రియాటినిన్ వాల్యూ మామూలుగా అయితే 1.2 వరకు ఉంటుంది. సో 1.2 కన్నా ఎక్కువ ఉంది అంటే 1.3 ఉన్నా సరే అది అబ్నార్మల్ అనమాట. కానీ ఈ క్రియాటినిన్ రేంజ్ అనేది ల్యాబ్ టు ల్యాబ్ వేరియేషన్ అవుతుంది కాబట్టి ఆ ల్యాబ్కి అప్పర్ లిమిట్ ఎంతో చూసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ స్టాండర్డ్ ల్యాబ్స్కి 0.7 నుంచి 1.2 వరకు ఉంటుంది క్రియాటినిన్. సో 1.2 కాస్త 1.3 అయినా సరే అది కిడ్నీలో ఏదో ప్రాబ్లం ఉంది అన్నట్టు చూసుకోవాలి. అదేవిధంగా యూరియా లెవెల్స్ కూడా పెరుగుతూ ఉంటాయి. ఇవి పెరిగితే కిడ్నీ సరిగ్గా పనిచేయట్లేదు, కిడ్నీ ఫెయిల్యూర్ ఉంది అని అర్థం.